ఓం శాంతి శాంతి శాంతి. వైస్ చైర్మన్లు అందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం. అలాగే ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి నందమూరి, ఎక్కడ నందమూరి అభిమానులు, శ్రేయోభిలాషులు, వీరాభిమానులు అందరికి కూడా పేరు పేరున స్వాగతం. ఈరోజు సిల్వర్ జూబ్లీ పండుగలు మన తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి గారు, అలాగే ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మరొక కోనేటి ఓబుల్ రెడ్డి గారు, ఇంకా తదితర తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులు కూడా బాలకృష్ణ గారి వెంట పెట్టుకొని ప్రొద్దుటూరు ఈ వేదిక రాయల్ కౌంటీకి తీసుకురావడానికి వెళ్లారు. మరొక 10 నిమిషాల్లో మన అభిమాన నటుడు ఈ వేదిక పైన ఉంటాడని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాము. సెలబ్రేట్ చేసుకున్నాం పొద్దుటూరులో లెజెండ్ 275 డేస్. మరి ఈ ఇంత అద్భుతమైన ఈవెంట్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంత దూరం వచ్చాం. అండ్ బాలకృష్ణ అభిమానులందరికీ మరొకసారి నా తరఫు నుంచి సో అందరూ సినిమా చూస్తుంటారు లెజెండ్. మరి ఆ లెజెండ్ మరి కాసేపట్లో మన ముందుకి రాబోతున్నారు. ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నాం, మీతో పాటు నేను కూడా. ప్రొద్దుటూరు నిజంగా చెప్పాలి అంటే హైదరాబాద్ కంటే ప్రొద్దుటూరు రచ్చ రంబోలా సూపర్. రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే, సాక్సోఫోన్ వంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పగే, నీ బాడీ సొంపాపిడి చీమల్లెన్నేలు నీవంటే, హే లేడీ మీలో వేడి నాపైకి దాడి చేస్తుంటే, టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో, టైం బాంబ్ పేలిందే పిల్ల. So please be seated. మరికొన్ని కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. మరి ఈ కాంబినేషన్ అయితే అద్దరు కొట్టేసింది. బ్లాక్ బస్టర్ హిట్ 275 డేస్ మామూలు హిట్ కాదు, టెరిఫిక్ హిట్. మరి బోయపాటి సీను మన బాలయ్య గారి కాంబినేషన్ లో సినిమా అంటే మామూలుగా ఉండదు. చూస్తున్నాం కదా ఏ రేంజ్ లో, కొన్ని వేల మంది ఉన్నారు ఇవాళ ఇక్కడ. బాబు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో లెజెండ్ దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ బయటికి రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ కాస్త కంట్రోల్ గా ఉండాల్సిందిగా కోరుతాము. దయచేసి ఇక్కడ వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళాల్సిందిగా కోరుతాం ప్లీజ్. దయచేసి డయాస్ క్లియర్ చేయాలండి. దయచేసి డయాస్ క్లియర్ చేయాలండి. దయచేసి డయాస్ మీద ఉన్న వాళ్ళు దిగిపోవాలి. డయాస్ క్లియర్ చేయాలండి. ఇది లైవ్ జరుగుతోంది. దయచేసి అందరూ స్టేజ్ నుంచి జరగాలి. ఇది లైవ్ జరుగుతోంది. నరసింహ ప్రచోదయా లక్ష్మీ నరసింహ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. సమస్త శాంతి. అలాగే మన ఓబుల్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఓబుల్ రెడ్డి గారు
అలా ఓకే, గుంతకల్లు ఎస్ఐ వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. ఏం థియేటర్? ఓకే ఓకే, అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాలయ్య సినిమాలన్నీ ఇక్కడ మీ ఊళ్ళో ఇలాగే 275 కాదు 300 350 రోజులు కూడా ఆడించండి, చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఈ కుర్రకారంతా బాలయ్య కోసం లెజెండ్ అని కలవరిస్తున్నారు. మీరంతా ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని, మీ సంతోషానికి మేమంతా అహర్నిశలు కష్టపడతామని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి ఎన్నో అద్భుతమైన డైలాగ్స్ ఓకే, ఆయన కూడా మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. కూడా మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మురళి గారు కో డైరెక్టర్, అలాగే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సతీష్, అలాగే 14 రీల్స్ విశ్వ గారిని కూడా మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నెక్స్ట్ అలాగే ఫైనాన్స్ కంట్రోలర్, అలాగే ఫోటోగ్రాఫర్ జీవన్, పబ్లిసిటీ టీమ్, అలాగే కార్తిక్. ఓకే, ఆయన మాట్లాడక్కర్లేదు, ఆయన చూస్తే చాలు టైం బాంబ్ ఆటోమేటిక్గా పేలుతుంది. కానీ ఆయన మాట్లాడడానికి మీరు అందరూ కాస్త ప్రశాంతంగా ఉండాలి. బికాజ్ ఆయన ఏం మాట్లాడుతున్నారో మనకు వినపడాలి అంటే మనం చాలా క్వైట్గా ఉండాలి. సో మనందరం బాలయ్య బాబు అభిమానం కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ పేషెన్స్. అలాగే మొత్తం టీంకి ఇప్పుడు షీల్డ్స్ అందించడం జరుగుతుంది. షీల్డ్స్ అందించిన తర్వాత మన బాలయ్య బాబు గారు మాట్లాడతారు. అలాగే మన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు, చాలా పేషెన్స్ గా ఉన్నారు. ప్రొడ్యూసర్ కోటి గారు, అనిల్ సుంకరణ, రామ్, అలాగే నెక్స్ట్ రామ్ ఆచంటి గారిని కూడా వేదిక మీదకి, ఆల్రెడీ వేదిక మీద ఉన్నారు ఆయన. సో ఆయన షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గా పేర్లు తెచ్చుకున్నారు వీళ్ళందరూ. అలాగే సాయి కొరపాటి గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా. ఒకసారి వేదికను అలంకరించిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఫోటో, పేపర్ కి ఫోటో కావాలంటే ఒక్కసారి ఫోటోకి దయచేసి అందరినీ నిలబడవలసిందిగా కోరుతున్నాము. అలాగే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్, అలాగే గ్రూప్ ఫోటోకి ప్లీజ్ ఒక్కసారి పోజ్ ఇవ్వండి విత్ షీల్డ్స్ అంటండి.
ప్రజలందరికీ ధన్యవాదాలు. ఒక వారం రోజులు సినిమా బాగా ఆడితే చాలు అనుకుంటాం మేము. 275 రోజులు ఇంకా ఆడిపించి మైమరిపిస్తున్నారు. ఫస్ట్ బాలయ్యబాబు గారు, ఇంతమంది ప్రజానీకంతో ఇలాంటి ఫంక్షన్ మీ వల్లే సాధ్యమైంది. చాలా థ్యాంక్స్ అండి. బోయపాటి శ్రీను గారు స్టోరీ చెప్పినప్పుడు అడవి నేలమని సింహానికి ఎవరు చెప్పారు అనగానే ఈ సినిమా సూపర్ హిట్. ఎందుకంటే మనకు ఒకే ఒక్క సింహం ఉంది తెలుగు ఇండస్ట్రీలో. రికార్డులు పగలగొట్టు మన ఆ సింహానికి ఎవరూ చెప్పక్కర్లేదు. అది ఆయన ధర్మం. ఇవాళ లెజెండ్ ఇంత విజయాన్ని సాధించినందుకు నందమూరి అభిమానులందరికీ మరొక్కసారి మా సంస్థల తరపున అభినందన తెలుపుతూ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ, మరి మా బోయపాటి శ్రీను గారికి, మళ్ళీ మా బాలయ్య బాబుతో ఇదే కాంబినేషన్లో మళ్ళీ సినిమాలు తీస్తామని, ఇంతకంటే పెద్ద హిట్ చేస్తామని ప్రమాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడికి మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించిన ఈ ప్రొద్దుటూరు ఈ డయాసిక్ కారణమైన పెద్దలందరికీ నమస్కరిస్తూ, ఈ సినిమాని 275 రోజులు ప్రదర్శించబడిన థియేటర్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సినిమాని ఒక శిఖరం మీద కూర్చోబెట్టిన బాలయ్య బాబుని గుండెల్లో పెట్టుకుని అభిమానించే సోదర సమానులైన నందమూరి అభిమానులకి శిరస ఉంచి నమస్కరిస్తున్నానని చెప్పట్లేదండి, మనసు ఉంచి నమస్కరిస్తున్నాను. నిజంగా మీకు ఎంత కృతజ్ఞత తెలియజేసినా సరే అది తక్కువే. ఎందుకంటే ఈ రోజు 275 రోజులు అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. నువ్వు భయపెడితే భయపడటానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చిపారేస్తాను నా కొడక. అప్పుడు వచ్చింది తెలుగు పౌరుషం అనేది. ఒకసారి గుర్తు చేయాలి. ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, బ్లడ్ మారుతురా బ్లడీ ఫోల్. అప్పుడు వచ్చింది ఒక ఆలోచన, ఎలా చేయాలి ఏంటి అనేది. ఒక రాజకీయ దానికి సంబంధించిన ఒక చిన్న ఇది. రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్లో ఉందరా బ్లడీ ఫోల్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే నా ఇంటో. నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు, ఢీ కొట్టేది ఎవడు. ఓకే థ్యాంక్ యూ. మీ అభిమానానికి మళ్ళీ మనసు ఉంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అందరికీ కాలాతీతమైనందుకు, ఇంత ఆలస్యమైనందుకు క్షమించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మన లెజెండ్ సినిమా వారాహి చలనచిత్రం నిర్మించిన, అలాగే 14 డీల్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పించిన మన లెజెండ్ చిత్రం 275 రోజుల పండుగని ఇక్కడ ప్రొద్దుటూరు పట్టణంలో జరుపుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన ముందుగా నా తెలుగు ఆడపడుచులందరికీ, అలాగే పెద్దలకు, పిన్నలకు, అలాగే కళాభిమానులకు పేరున మీ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. లెజెండ్ సినిమా మరి ఈరోజు 275 రోజులు ఇక్కడ ప్రొద్దుటూరులో ఆడడం అంటే ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఇక నా అభిమానులు ఉన్నారు. మీరంతా నా నుంచి ఏమి ఆశించకుండా ఎంతో కాలం నుంచి మీరు మీ అభిమానాన్ని చూపిస్తున్నారు. మరి మన మధ్య ఏ జన్మ అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో, ఏ పూర్వజన్మ సుకృతమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. బోయపాటి శ్రీను గారు చూశారు సినిమాలో ఆయన పనితనం, మా యొక్క ఇద్దరి యొక్క కలయిక. మళ్ళీ ఆయన ఏటువాలుగా బుచ్చాలు దొరుకుతుంటే చూడటానికి ఎంత అందంగా ఉంటుందో, మరి అంత అందంగా నటీనటుల దగ్గర నుంచి హావభావాలని రాబెట్టుకోగల సత్తా ఉన్న దర్శకుడు, రాబట్టుకోగల సత్తా ఉన్న దర్శకుడు మా బోయపాటి శ్రీను గారు. ఇక మా నిర్మాతలు ఉన్నారు. ముఖ్యంగా అన్ని విషయాలు, ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ఏమేమి సమకూర్చాలో అన్ని సమకూర్చి చిత్ర నిర్మాణానికి త్వరగతిని చిత్రం పూర్తి చేసి మరి అంత అద్భుతంగా ఆ చిత్రాన్ని మలిచిన వాళ్ళు వారు కూడా భాగస్వాములు. అలాగే మా చిత్ర నిర్మాత కెమెరామెన్ ఉన్నారు రాంప్రసాద్ గారు, ఎంతో అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. అటు ఆ పాత్రలో 2 షేడ్స్ని, అంటే 2 పాత్రల్ని 2 రకాలుగా ఎంతో అద్భుతంగా తేడా చూపిస్తూ
అలాగే అందమైన పాటల్ని ఎంతో అందంగా చిత్రీకరించి ఎంతో అద్భుతంగా ఆయన చిత్రీకరించడం జరిగింది. సన్నివేశాలని, పాటల్ని, పోరాటాలని అన్నింటినీ. అలాగే మా చిత్ర సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు. అద్భుతంగా 6 పాటలకి ఆణిముత్యాలు లాంటి 6 పాటలకి మణిపూసలు లాంటి బాణీలు సమకూర్చడం జరిగింది. పాటకి సంబంధం లేదు, అద్భుతమైన పాటలు. అలాగే మా రామ్ జోగేష్ శాస్త్రి గారు పాటలు, అన్ని పాటలు కూడా ఆయనే రాశాడు. ఆయన ఒక్కడే రాశాడు పాటలన్నీ. అద్భుతమైన పాటలు. పాటకి ఒకటి మీరు సంబంధం లేదు. ఒకటేమో శ్లోకం అయితే అమ్మవారి మీద, ఒకటేమో హీరో క్యారెక్టరైజేషన్ పాట అయితే, ఒకటేమో మంచి మాస్ సాంగ్ అయితే, ఐటమ్ సాంగ్ అయితే, మరి ఒకటి మంచి లవ్ సాంగ్. అలా అద్భుతంగా అన్ని పాటలకి ఎంతో అద్భుతంగా సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. మరి ఈ సినిమాలో ముఖ్యంగా డైలాగులు మరి రత్నం గారు ఉన్నారు. అద్భుతమైన డైలాగులు రాయడం జరిగింది. పూర్తిగా అసలు సినిమాని ఎక్కడ గుర్తు చేయకుండా అద్భుతంగా డైలాగులన్నీ రాయడం జరిగింది. ప్లేస్ మారితే ఫుడ్ మారుతుంది, తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, బ్లడ్ ఎలా మారుతుంది, బ్లడీ ఫుల్. ఎటువంటి అద్భుతమైన సినిమాని చేయడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను.